సామెతలు రకాలు. ఎట్లా ఉంటాయి సామెతలు రకాలు అని అంటే ఎన్ని రకాల సామెతలు ఉంటాయంటే అందులో మొట్టమొదటిది సూత్రపు సామెతలు, ఫార్ములా మాదిరిగా ఉంటాయి. దుష్టుని చూసి దూరంగా ఉండు, దుష్టుని చూసి దూరంగా ఉండు, ఒక సామెత, అది ఒక ఫార్ములా, ఒక సూత్రం. దీన్ని అనుభవ రూపంలో చెప్పినటువంటిది, ఒక నీతి, ఒక మెసేజ్, ఒక ఫార్ములా బద్ధంగా ఉంది. అటువంటిది ఇది ఒక సూత్రం లాగా ఉంది కాబట్టి సూత్రం సామెతలు అని అన్నారు. ఏడ్చేదాని ఎడమ చేయి కింద, కుట్టేదాని కుడి చేయి కింద కూర్చోరాదు. ఏడ్చేదాని ఎడమ చేయి కింద కూర్చున్నాం అనుకోండి అని కూడా ఏడ్చుకుంటా అని ఇట్లా కన్నీళ్ళు మనం ఇదేస్తారు. కుట్టేదాన్ని కుడి చేయి కింద కూర్చున్నాం అనుకోండి ఇట్లా కుట్టుకుంటా మనల్ని కూడా కుట్టేస్తారు, కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది సూత్రపు సామెతలు. నెక్స్ట్ ఉపమాన రూప సామెతలు. ఉపమాన రూపక సామెతలు అంటే ఉపమాన రూపక సామెతలు అని అంటే పోలిక, అంటే ఉపమానం కనపడుతుంది, ఉపమాలంకారం కనపడుతుంది, రూపకాలంకారం కనపడుతుంది అన్నమాట. ఏ వంక అంటే కాలువంక అన్నట్లు, చదవండి, ఏమి వంక అంటే కాలు వంక అన్నట్లు, ఏమి వంక అంటే కాలు వంక అన్నట్లు, వంక వంక. ఆడలేక అంగనం వంకర అన్నట్లు. ఇవన్నీ అన్నట్లు అంటే ఉత్ప్రేక్ష అలంకారం అన్నట్లు అనేటువంటిది ఉంటే అట్లా వస్తుంది అన్నమాట. ఇవి ఉపమాన రూపక సామెతలు. నీతి బోధక సామెతలు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నదట, తోటోడు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటావా అని అంటారు. తోటివాడు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటావా? పులిని చూసి నక్కవాత పెట్టుకున్నదట. ఇట్లాంటివి దీంట్లో ఒక మొరాలిటీ అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. హాస్యపు సామెతలు. ఈ సామెత వినగానే జోక్ వస్తుంది. 6 నెలల సాము చేసి మూలకున్న ముసల్దాన్ని కొట్టాడట. 6 నెలలు సాము చేసిండు. సాము అంటే జిమ్ము, ఇట్లా డంబుల్స్ పెట్టుకొని కర్ర సాములు అవన్నీ చేసిన తర్వాత ఎవరిని కొట్టాలో తెలియక మూలకు ముసల్ది కనపడితే ఆ ముసల్దాన్ని కొట్టిండట. ఈ విషయం చెప్పగానే ఒక కొంచెం నవ్వు, హాస్యము అంటే హాస్యం స్ఫురించబడింది. కాబట్టి ఈ రకమైనటువంటి సామెతను ఏమంటామనంటే హాస్యపు సామెతలు అని అంటాం. నెక్స్ట్ వ్యవసాయ సంబంధపు సామెతలు. స్వాతి వాన, ముత్యపు వాన అంటే స్వాతి కార్తెలో కురిసేటువంటి వాన ముత్యాల్లాంటి వాన అంట. అశ్విని కురిస్తే అంతా నష్టం. అశ్విని కార్తెలో కురిసినటువంటి వాన అంటే వాన కురిస్తే మొత్తం నష్టం, పంట అంతా నష్టమవుతుంది. ఇవి వ్యవసాయానికి సంబంధించినటువంటి సామెతలు. నెక్స్ట్ శబ్దాలంకార సామెతలు. అన్ని దానాల కంటే నిదానమే ప్రధానము. దానాల కంటే దానం దానం, ఈ దానం వేరు ఈ దానం వేరు, కాబట్టి ఇది యమకాలంకారము. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు ఒకటే. ఆమెత అంటే అర్థం ఏంటంటే విందు అనే అర్థం, ఆమెత అంటే విందు అనే అర్థం. ఇది శబ్దాలంకార సామెతలు. అర్ధాలంకార సామెతలు. గానుగరోళ్ళు లాంటి నడుము అంటే ఆ నడుము ఎట్లా ఉన్నది, గానుగరోళ్ళు లాగా ఉన్నది అంటే ఇది ఉపమానం. తల ముగ్గుపుట్టలా ఉంది, ఇది కూడా ఉపమానం, అంటే ఉపమా అలంకారానికి సంబంధించినటువంటి. పౌరాణిక సామెతలు. రాత్రంతా రామాయణం విని రాముడు సీతకు ఏం కావాలి అని అడిగినట్టట, ఇది రామాయణానికి సంబంధించి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, ఇది భారతానికి సంబంధించి. కాబట్టి ఇట్లా రామాయణానికి సంబంధించి, భారతానికి సంబంధించినటువంటి, పురాణాలకు సంబంధించినటువంటి సామెతలు ఏమైనా ఉంటే అవి పౌరాణిక సామెతలుగా మనము గుర్తించాలి. సాంఘిక ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి సామెతలు. గతికితే అతకదు. అదే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా పెళ్లి సంబంధము ఖరారు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, అక్కడ అన్నం కానీ భోజనం కానీ ఏదైనా టిఫిన్ కానీ చేసినట్లయితే అంటే గతికితే అతకదు అనేటువంటి ఒక సాంఘిక ఆచార వ్యవహారము. ఆ సాంఘిక ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి సామెతలు. అశ్వద్ధ ప్రదక్షిణ చేసి కడుపు చూసుకున్నదట. ఎవరికో సంతానం కాలేదనంట ఒక స్త్రీకి, కాకపోతే ఒక వృద్ధురాలి యొక్క సూచన మేరకు అశ్వద్ధ వృక్షం అనేది ఒకటి ఉంటుంది, దాని చుట్టూ తిరగండి అని చెప్తే ఆమె 3 చుట్లు తిరిగిందంట. తిరిగిన తర్వాత కడుపు చూసుకున్నదట.
ఇది ఒక సహచార వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక సామెత. ప్రశ్నోత్తర రూపక సామెత అంటే ప్రశ్న ఉంటుంది, ఉత్తరం ఉంటుంది, జవాబు ఉంటుంది. 2 ప్రశ్న జవాబులు ఉన్నటువంటి సామెతలు అన్నమాట ప్రశ్నోత్తర రూపక సామెత. తాత పెళ్ళాడతావా అంటే నాకేమిస్తారా మనవడా అన్నాడట. తాత పెళ్ళాడతావా అనేటువంటిది ప్రశ్న, నాకు ఎవడిస్తారా మనవడా అన్నప్పుడు ఇది జవాబు. తాత పెళ్ళాడతావా అంటేనేమో ప్రశ్న, నాకెవడిస్తారా మనవడా అన్నటువంటి జవాబు. ఈ 2 ప్రశ్నోత్తర రూపక సామెతలు. వ్యక్తిగత సామెతలు. అనంతయ్య చేతి మాత్ర వైకుంఠ యాత్ర. అంటే ఈయన ఒక డాక్టర్. అనంతయ్య అనేటువంటి డాక్టర్ చేతి నుంచి మాత్రలు తీసుకున్నట్లయితే ఇక వైకుంఠ యాత్రని అన్నట్టుగా ఒక వ్యక్తిగత సామెత. వైద్యపు సామెతలు. ఉల్లు చేసిన మేలు తల్లి కూడా చేయదు. ఒకరిని చంపితే వైద్యుడు అంట. ఉల్లి చేసిన మేలు అంటే ఉల్లిపాయ చేసినటువంటి మేలు తల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు. స్థలనామాలకు సంబంధించిన సామెతలు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు. కాశీకి పోయినోడు కాటికి పోయినట్టు లెక్క. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నప్పుడు ఇది మరి స్థలనామానికి సంబంధించినటువంటిది. కాశీకి పోయినోడు కాటికి పోయినట్టు లెక్క. పూర్వకాలంలో కాశీ యాత్ర చేసినట్లయితే అప్పుడు వాహనాలు, ఈ ప్రయాణ సౌకర్యాలు లేని కారణంగా కాశీకి పోతే ఇక అటే పోతాడు అనేటువంటిది ఒక ఉండేది. ఇప్పుడు ఉదయం పోతున్నారు కాశీకి, సాయంత్రం వరకు తిరిగి వస్తున్నారు. మరి ఏరోప్లేన్లా వెళ్తున్నారు కాబట్టి. అంటే పూర్వకాలంలో కాటికి అంటే ఇక శ్మశానానికి పోయినట్టుగానే లెక్క అనేటువంటిది ఒక సామెత ఉండేది. గృహజీవన సామెతలు. అత్త చచ్చిన 6 మాసాలకు కోడలి కంటిలో నీళ్లు వచ్చినాయట. అత్త చచ్చిన 6 మాసాలకు అంటే అత్తయ్య గారు చనిపోయినటువంటి 6 నెలల కంట అప్పుడు కోడలు ఏడ్చేసింది. కోడలు కంట్లో నీళ్ళు వచ్చాయట. అల్లుడు అలుగుతే కూతుర్ని తీసుకుపోతాడు. ఇది కూడా గృహజీవన సామెత. స్త్రీల సామెతలు. ఇంట గెలిచి రచ్చగెలువు. స్త్రీలు అంటుంటారు భర్తలని, ఇంట గెలిచి రచ్చగెలువు అని అంటారు. అంటే బయట గెలువు అని అర్థం. ఇది స్త్రీలకు సంబంధించినటువంటి సామెతలే. ఇల్లు అలకగానే పండుగ అయినట్ట, అనేటువంటి సామెత కూడా స్త్రీలకు సంబంధించినటువంటి సామెతనే. తర్వాత సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి సామెతలు. కొడుకు ముద్దు కోడలు వద్దు. కొడుకేమో ముద్దంట, కోడలేమో వద్దంట. కొడుకేమో కావాలి, కోడలేమో వద్దు. ఇది సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సామెతలు. కోటి వరాలు పోసినా అల్లుడు కొడుకు కాడు, కోడలు బిడ్డ కాదు. కోటి వరాలు ఇచ్చినా కానీ అల్లుడు కొడుకు కాదు. అల్లుడే, కొడుకు కొడుకే, కోడలు బిడ్డ కాదు. ఎంత బాగా చూసుకున్నా కానీ మరి అల్లుడు కొడుకు కాడు, కోడలు బిడ్డ కాదనేటువంటిది సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి సామెతగా మనము చెప్పొచ్చు. సంగీత సంబంధిత సామెతలు. మూలగంగా రోగం, తీయంగా రాగం. మూలగంగా అంటే మూలుగుతే రోగం వస్తుంది, తీయంగా రాగం. సంగీతానికి చింతకాయలు రాలవు. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇవన్నీ సంగీత సంబంధితమైన సామెతలుగా మనము చెప్పుకోవచ్చు. సామెతల యొక్క రకాల్లో భాగంగా ఎట్లా ప్రశ్న అడుగుతాడని అంటే ఏదైనా ఒక సామెత ఇచ్చి ఇది ఏ రకపు సామెత అని అంటాడు. ఇది సంగీత సంబంధిత సామెతన, సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి సామెతన, గృహజీవన సామెతన, స్త్రీలకు సంబంధించిన సామెతల, స్థలనామాలకు సంబంధించిన సామెతల, సాంఘిక ఆచార వ్యవహారాలకు సంబంధించిన సామెతన, వ్యక్తిగత సామెతన, ప్రశ్నోత్తర రూపక సామెతన, మరి ఇట్లా అడగడానికి అవకాశం ఉన్నది. ఓకే, తర్వాత ఇప్పుడు మనము సామెతలకు సంబంధించి నమూనా ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనేటువంటిది. సామెత దీని ఆధారంగా రూపొందించబడింది. సామ్యత అనేటువంటి పదము నుంచి వచ్చింది సామెత. ఊహ కాదు, ఊహ ఆధారంగా ఎట్లయితుంది? విషమత అసలే కాదు, ఏది కాదు అనేటువంటిది ఇది ఆన్సరే కాదు. కాబట్టి ఇది సామ్యత అనేటువంటి పదము నుంచి సామెత అనేటువంటి పదము రూపొందించబడింది.
వేదాలు మహర్షుల యొక్క జ్ఞాన సముదాయాలు అయితే సామెతలు సామాన్య జనుల యొక్క అనుభవ సాగరాలు అని అన్నది ఎవరు అని అంటే ఇక్కడ కాలపు వీరభద్రుడు. మనకు కంటెంట్లో లేదు కానీ మనం ఇక్కడ చెప్పలే కానీ ఇక్కడ మనకు బిట్స్లలో అడగడము జరిగింది. ఏదో విధంగా మీకు విషయము చేరవేయడం జరుగుతుంది. సామెతను తమిళంలో ఈ కింది విధంగా పిలుస్తారు. తమిళం అంటే మనం ఇప్పుడు పట్టికకి వెళ్ళిపోదాం చూడండి. తమిళంలో ఏమని పిలుస్తాము? పలమొల్లి అనేటువంటి పేరుతో పిలుస్తాము. పలమొల్లి. ఒకసారి చూసుకోండి మళ్ళీ. లోకోక్తి, సూక్తి, సుభాషితము సంస్కృతం, ఆంగ్లంలో ప్రొవర్బ్స్, అరబీలో మతేత, మలయాళంలో పలంచొల్లి, హిందీలో కహావత్, తమిళంలో పలమొల్లి, కన్నడంలో గాదే, నానుడి, సామెతే. ఇప్పుడు తమిళంలో అన్నాడు కాబట్టి తమిళంలో కాబట్టి ఇక్కడ పలమొల్లి. సుభాషితం అనేటువంటిది సంస్కృతంలో గాదే కన్నడం, సామెతే సామత ఇది కూడా కన్నడమే. ఓకేనా? రైట్. సుభాషితం అనగా ఈ భాషలో సామెత అని అర్థం. సంస్కృతం. సుభాషితం, లోకోక్తి. నెక్స్ట్, వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత ఇచ్చినది సామెతనే. వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పాను ఇంతకుముందు 9 లక్షణాల్లో భాగంగా. కర్ణుని సావుకు కారణాలు అనేకం. ఏ రకపు సామెత? సూత్రపు సామెతనా, న్యాయ సామెతనా, పౌరాణిక సామెతనా, నీతిబోధక సామెతనా? అంటే పౌరాణికకు సంబంధించి. కర్ణుడు అంటే మహాభారతంలోని ఒక పాత్ర కాబట్టి ఇది పౌరాణిక సామెతనే మనం చెప్పుకోవచ్చు. తల్లికి బొల్లి ఉంటే పిల్లకు సుక్కైన ఉందా? ఏ రకపు సామెత? ఇది ప్రశ్నార్థ రూపక సామెత. అంటే ప్రశ్న రూపంలో ఉన్నది కాబట్టి ప్రశ్నార్థ రూపక సామెత అని చెప్పొచ్చు. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. పౌరాణిక సామెత కాదు, వ్యక్తిగత సామెత కాదు, హాస్యపు సామెత కాదు. హిందీ భాషలో సామెతకు గల పేరు ఏమిటి? లోకోక్తి, కహావత్. లోకోక్తి అంటే సంస్కృతము, పలమొల్లి అంటే తమిళము, కహావత్ అంటే హిందీ. ఏదో ఒక పోలికను కలిగి అన్నట్లు అట్లు రూపక ప్రయోగించబడితే అది సామెత, ఉపమాన రూపక సామెత. ఇంతకుముందు చెప్పాను, అన్నట్లు అట్లు అనేటువంటిది ఉంటే ఉపమాన రూపక సామెత. నీతిబోధక సామెత కాదు, వైద్యపు సామెత కాదు, హాస్యపు సామెత కాదు. తర్వాత ఈ కింది వారిలో హాస్యపు సామెతకు ఉదాహరణ. ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదు. ఇది వైద్యపు సామెత. 6 నెలలు సాము చేసి మూలకున్న ముసల్దాన్ని కొట్టాడట. ఇది హాస్యపు సామెత. గతికితే అతకదు. సాంఘిక ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి సామెత. సాంఘిక ఆచార వ్యవహారాలకు సంబంధించిన సామెత. ఇంకా మనకు పుస్తకంలో అనేకమైనటువంటి ప్రశ్నలు మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి ఉన్నాయి. పుస్తకంలో ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ మీకు తర్వాత మోడల్ టెస్ట్ పేపర్, గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఓకేనా? ఇది సామెతలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారం.